ఈరోజు అలలు ఎక్కువ ఉందని వీళ్ళెవరు వెళ్ళలేదంట ఫిష్ పట్టడానికి. ఎంత పెద్దగా చూస్తే వెనకాల చెప్పుతో కొడుతుంది సో ఫిష్ కోసం వచ్చినా కూడా మెరీనా బీచ్కి వచ్చి ఈ ప్లేస్కి వెళ్ళకుండా నేనైతే ఉండను. హాట్ మష్రూమ్ సూప్ ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు బ్లాగ్. పొద్దున్నే టైం ఎంత మాధవా? టైం వచ్చి 7:11. పొద్దున్న 7 నేను మాధవ ఆటో తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈరోజు మెరీనా బీచ్ లో ఫ్రెష్ గా ఫిష్ దొరుకుద్దాం కదా. ఎప్పుడు అక్కడే కదా కొంటాం. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎప్పుడు వెళ్ళింది లేదు, ఎందుకంటే మా అమ్మ నాన్న ఎప్పుడు పంపించరు. సో బట్ అక్కడ ఫ్రెష్ గా అప్పటికప్పుడు పడతారా దాబా. ఏమేమి బాగుంటాయి మాధవ? అన్ని ఓకే. కాకపోతే మేము ఈ రోజు వంజరం అండ్ రొయ్యలు పొందామని వెళ్తున్నాము. உங்களுக்கு எத்தனை வருஷமா எனக்கு தெரியும்? నేను చిన్నప్పటి నుంచి అన్న ఆటో మాకు తెలుసు అనమాట. సో ఆటో స్టాండ్ మొత్తం మాకు తెలిసిన వాళ్ళే. సో ఈ అన్న ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఐ డోంట్ ఫియర్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. బస్ సో మెరీనా బీచ్కి వచ్చేసాం. మా ఇంట్లో నుంచి ఒక 15-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. మెరీనా బీచ్ వరల్డ్లో ద సెకండ్ లాంగెస్ట్ బీచ్ అనమాట. గ్రోయింగ్ అప్ నేను ఈ బీచ్ని చాలాసార్లు చూసి కాలేజ్కి వెళ్తూ వస్తున్నప్పుడు అంతా రోజు చూసుకుంటూ వెళ్ళాను. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీస్ విత్ దిస్ మెరీనా బీచ్. సో సండే మార్నింగ్ ఇట్స్ ప్రిటీ బిజీ ఇన్ దిస్ బీచ్. వీక్ డేస్లో కూడా అందరూ బాగా వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో బట్ మనం ఇప్పుడు వెళ్ళి ఫిష్ పట్టే దగ్గరికి, వాటర్ దగ్గరికి వెళ్దాం పదండి. సో సండే మార్నింగ్ బీచ్. నేను యాక్చువల్లీ ఈ టైంకి ఎప్పుడు వచ్చింది కూడా లేదు. సో ఈవినింగ్కి వస్తాను కానీ మార్నింగ్ ఎప్పుడు నేను వాకింగ్కి వచ్చి అక్కడ దాకే. కానీ ఫస్ట్ టైం బోట్లో చేపలు పడతారు, అది చూద్దామని వచ్చాము. కాకపోతే ఈరోజు అలలు ఎక్కువ ఉందని వీళ్ళెవరు వెళ్ళలేదంట ఫిష్ పట్టడానికి. ఆరెంజ్ లైట్ కొందామని ఇది వచ్చాము. సో అది లేదు, లిట్ డిసప్పాయింట్. బట్ పర్లేదు. సో నాకు సండే మార్నింగ్ అనగానే గుర్తుకొచ్చింది సునామీ. సునామీ వచ్చింది కూడా ఆదివారం కదా. ఆదివారం పొద్దున వచ్చింది ఈ టైంలో. సో ఐ లిటరలీ స్టాప్ పీపుల్ రన్నింగ్ ఫర్ లైఫ్ మా ఇంట్లో నుంచి. బికాస్ బీచ్ నుంచి మా ఇల్లు ఒక 15-20 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో సండే మార్నింగ్ బీచ్. సో ఇక్కడ నుంచి మనం అడిగితే డైరెక్ట్గా వెళ్ళి చేపలు పట్టి పెట్టున్న దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్నాం. ఈ అన్న వెళ్ళి పట్టుకొని వస్తారు అనుకున్నాం. ఏందా పోలే? ఫైబర్ ఇదికేం పోలే? ఏం పోలే? ఓకే. ఈరోజు వచ్చి అలలు ఎక్కువ ఉన్నాయంట, అందుకని గవర్నమెంట్ சொல்லிடுமா టీవీలో న్యూస్ లో? ఓకే. இல்லனா எத்தனை மணிக்கு போயிருப்பீங்க? ఎన్ని గంటలు? 4 மணிக்கு போயிரு. నేనైతే మార్నింగ్ 4కి వెళ్ళి. యా ఓకే. సో ఇది అన్న బోట్ అన్న. ఎవ్రీ డైలీ పోవீங்களா? రోజు అంతా అన్నాడు వీక్లీ ఒక 3 రోజులు 4 రోజులు వెళ్తాడంట. సో కిలో ఎత్ర కిలో సుమారు பிடிப்பீங்க ஒரு நாள்? கிலோல கணக்குல கூட கணக்குல மீன் ஆப்றது மீன். அந்த வலைக்கு அந்த மீன். மீன் இதுதான் உங்க வலையா? ఇది బోట్ వల. ఇది వల. ఓ ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నీ అన్న వలలు. సో వి మిస్డ్ అనమాట ఈ రోజు, లేదంటే మంచిగా చూపిద్దాము. ఓకేనా? థ్యాంక్స్ అన్న. సో ఫిష్ కోసం వచ్చినా కూడా మెరీనా బీచ్కి వచ్చి ఈ ప్లేస్కి వెళ్ళకుండా నేనైతే ఉండను. సో ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చే వాళ్ళకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వెన్ ఐ కమ్ టు ఇండియా, లైక్ చెన్నైకి వచ్చినప్పుడు తప్పకుండా వాకింగ్కి వెళ్తానో లేదో బీచ్కి, ఇక్కడ తినేదానికైతే వెళ్తాను. అంతా మిల్లెట్స్ బేస్తో చేస్తారు. మిల్లెట్స్ బేస్డ్ హెల్దీ ఆకుకూరలు వేసి దోశ, గుంట పునుగులు అని, వడ అని, అండ్ ద సూప్స్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. యాక్చువల్లీ ఆ ఎండలో నడిచి వచ్చి వేడి వేడి సూప్ తాగటం కష్టమే, బట్ స్టిల్ కార్న్ఫ్లేక్స్ మొత్తం వేసేసుకొని ఆ హాట్ మష్రూమ్ సూప్ ఇస్ ఆల్వేస్ మై ఫేవరెట్. ఇది ఒకటే కాదు, వీళ్ళ దగ్గర చాలా హెల్దీ ఆకులతో, తర్వాత మినపగుండ్లతో ఒక సంగటి లాగా చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ హెల్దీ. సో ఇక్కడ మొత్తం తినేసి బాగా ప్యాక్ కూడా ఇంటికి చేసేసుకొని నెక్స్ట్ ఫిష్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాం. సో మాకు బీచ్లో దొరకలేదు కాబట్టి ముందు రోజు పట్టిన ఫ్రెష్ ఫిష్ అంతా ఇక్కడ ఈ మార్కెట్లో అమ్ముతారు. ఇంతకుముందు దే యూస్ టు బీ అవుట్డోర్స్, బట్ ఐ థింక్ ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ఇప్పుడు ఇండోర్ ఉంది. సో ఈ ఫిష్లో చాలా వెరైటీస్ ఉన్నాయి.
బట్ నేనైతే నాకు వంజరం ఇస్ మై ఫేవరెట్. సో అన్ని ఫిష్లు చూసాము. సో వీ డిసైడెడ్ ఈరోజు వంజరం ఫిష్ అండ్ ప్రాన్స్ కొందామని. ప్రాన్స్ వేర్ వెరీ ఫ్రెష్. సో ఫిష్ కట్ చేసిన ముక్కల కన్నా వీ థాట్ ఫుల్ ఫిష్గా కొనేస్తే వాళ్ళ తర్వాత క్లీన్ చేసి కట్ చేసిస్తారు. ఇలా చేస్తే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా పడుతుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది అన్నారు. సో లుక్ అట్ దిస్ నైస్ బిగ్ వంజరం దట్ ఐ గాట్. అక్క ఇదైతే మీ ఇది ఇది ఇదే నన్ను చెప్పింది బాగుంటుంది అన్న. இவர் இது நல்லா ஆனா வஞ்சரம் தானே டேஸ்ட் நல்லா இருக்கும். வவால் நல்லா இருக்குமா வஞ்சரம் நல்லா இருக்கும்? வஞ்சரம் தான் நல்லா இருக்கும். நான் జీవితంలో నేను మా అమ్మ కానీ చూస్తే వెనకాల చెప్పుతో కొట్టదు ఏనా లెక్క. సో బట్ నా లైఫ్ లో ఫస్ట్ టైం డాగ్ కోసం ఇదంతా నేను వచ్చింది లేదు, ఇట్లా ముట్టుకోవడం కూడా లేదు, నీకోసం పట్టుకుంటున్నాను. సో యా, ఇది మనం తీసుకోపోయే వజ్రం. ఎంత 2.5 కిలో ఉంది, 2.5 కిలో ఉంది వజ్రం. అక్కడ కట్ చేసి ఇస్తుంది. ఇది రొయ్యలు 4 kg. సో రొయ్యలు మొత్తం లోపలంతా క్లీన్ చేసి 4 కిలోలు రొయ్యలు. అంత పెద్దవి రెడీ ట్రైన్ 500 ఎంత పెద్దగా. ఫ్రైకి కట్ చేసేసాం. ఇది పులుసు అంత పెద్ద చేప. ఇది ఏం చేప? తుండం అంట చేప. ట్యూనా ఫిష్. ఓ మై గాడ్, సైజ్ ట్యూనా. మొత్తం క్లీనింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. போட்டது என்னன்னா தலை, இப்ப தளபதியை போட்டு இந்த ஜோக்கை சொல்லணும்னு மறுபடியும் கேட்டது. தேங்க்யூண்ணா. ஸோ மீன் அண்ட் ப்ரான்ஸ். థ్యాంక్స్ண்ணా, థ్యాంక్స్ண்ணా. உங்களுக்கு చెప్పినా ரொம்ப థ్యాంక్స్. సో ఇవన్నీ హెల్ప్ చేశాడు మాకు పాపము. వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ అన్ని చూసారు కదా మా ఈ సండే మార్నింగ్ బీచ్, బోట్, ఫిష్ అండ్ ఫన్. రమేష్ అన్న. సో hope you all enjoy. Thank you all. Bye.